వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. రాజన్నపేటలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం. దివ్యాంగులకు ఉచిత బ్యాటరీ సైకిల్స్ పంపిణీ చేసిన వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్. బీసీ ఎస్టీ హాస్టళ్లను ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల శ్రీకాంత్. విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాం ఎంపీ బస్తీపాటి నాగరాజు. కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ను సందర్శించిన సిపి. ఇక వివరాల్లోకి వెళ్తే, పట్టణ ఆర్యవైశ్య సంఘం హౌసింగ్ సొసైటీపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షుడు గుండా ప్రకాష్ రావు అన్నారు. వరంగల్ పట్టణ ఆర్యవైశ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు గుండా ప్రకాష్ రావు మాట్లాడుతూ ఫేజ్ 1 దశలో బుల్లికుంటలో సుమారు 250, గంగదేవిపల్లిలో 130 సభ్యులకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని అన్నారు. ఆర్యవైశ్యుల సంక్షేమ మార్గం పట్టణ ఆర్యవైశ్య సంఘం తరపున పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. ఫేజ్ 2కు సంబంధించిన రిజిస్ట్రేషన్ తుది దశలో ఉన్నాయని అన్నారు. త్వరలోనే వారందరికీ రిజిస్ట్రేషన్ చేస్తామని ఆయన కోరారు. ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత కొద్ది కాలంగా అనేక రకాలైనటువంటి అపోహలు, పుకార్లు పట్టణ ఆర్యవైశ్య సంఘం మీద, అలాగే మ్యూచువల్లీ కోఆపరేటెడ్ హౌసింగ్ సొసైటీ మీద జరుగుతున్న విషయం మీకు తెలుసు. ఈరోజు పట్టణ ఆర్యవైశ్య సంఘం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్ళకు సాయం చేస్తున్నాం, వారు చనిపోతే సాయం చేస్తున్నాం, చదువులకు సాయం చేస్తా ఉన్నాం. నవ్వుతున్న భవిష్యత్ ఎన్నో కార్యక్రమాలు అందరి సభ్యుల వయసులందరూ సహాయ సహకారాలతో నిర్వహిస్తున్న సంగతి మీకు తెలుసు. అలాగే కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో కూడా ఇంతకు ముందే ఒల్లికుంటలో ఫేజ్ 1లో దాదాపు 250 మందికి కూడా లేఅవుట్ చేసి ప్లాట్స్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఎక్కడ ఎన్నడూ కని విని ఎరగని అతి తక్కువ రేట్లో 1450 రూపాయలకు కూడా లేఅవుట్ చేసినటువంటి స్థలాన్ని వారికి రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే గంగదేవిపల్లిలో కూడా అతి తక్కువ ధరలో సుమారు 150 మందికి మనం ప్లాట్స్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కూడా అతి తొందరలో 1 నెల 2 నెలల్లోనే పని కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి డబ్బు కట్టిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు లేఅవుట్ కూడా తుది దశలో ఉన్నది కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తామని హామీ ఇస్తున్నాం. ఎందుకంటే తెలుసు వాళ్ళకు ఫేజ్ 1 బొల్లికుంటలు అయిపోయినాయి, గంగదేవిపల్లి అయిపోయినాయి, సెకండ్ ఫేజ్లో కావాలి, అది చేస్తాం. అంతేకాక సభ్యులందరి కోరిక మేరకు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ నెల 21వ తారీఖున ఉదయం 11 గంటలకు బొల్లికుంట ఫేజ్ 1లో 2 బోర్డులకు మనం ప్రణాళిక సిద్ధం చేసి మెంబర్లకు తెలియపరచడం జరిగింది. ఒక బోర్డులు స్టార్ట్ చేయడమే కాకుండా మనము అక్కడ విద్యుత్ దీపాలు, అలాగే రోడ్స్, మిగతా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా టేకప్ చేసేందుకు మేము చిత్తశుద్ధితో కృషి చేస్తూ ఉన్నాం. దానికి ఫండ్స్ కూడా సమకూర్చుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మేము సభ్యులందరినీ కోరేది ఏంటంటే, అందరి సహాయ సహకారాలు అందించాలి. ఈ పుకార్లను నమ్మొద్దు, స్వార్థపరుల మాటలు నమ్మొద్దు. గతం కూడా చూడాలి. నేను వైశ్య సంఘం అధ్యక్షునిగా అయినప్పుడు 700 రూపాయలు మాత్రమే కిరాయి వచ్చేది. ఒక్కరు దగ్గర ₹1 చందా వసూలు చేయలేదు. కానీ వడ్డీ లేని రుణాలు తీసుకొచ్చాం. వడ్డీ లేని రుణాలు తీసుకొచ్చి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసాం. కాబట్టి ఈ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏదైతే మ్యూచువల్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ నడుస్తుందో తప్పనిసరిగా సభ్యులు ఏదైతే కోరుకుంటా ఉన్నారో
వారి కోరికలు తీర్చేటందుకు పెద్ద ఎత్తున కృషి జరుగుతూ ఉన్నది. వారికి మేము హామీ ఇస్తున్నాం. అతి త్వరలో ప్లాట్స్ అన్ని కూడా రిజిస్టర్ అయితే దానిలో ఎలాంటి సందేహం అవసరం లేదు. డెవలప్మెంట్ కార్యక్రమాలకి ఈ నెల 22వ తారీఖు నాడు శ్రీకారం చుడతా ఉన్నాం. సభ్యులు కూడా అక్కడ పెద్ద ఎత్తున పాల్గొని దాన్ని సక్సెస్ చేయాలి, విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఒక రహదారి, జాతీయ రహదారి మీద పోయేదుంటే డెస్టినేషన్ తొందర చేరుతాం. అడ్డదారులలో పోయేదుంటే అది అయ్యేది లేదు, ఇది లేదు, ఇక్కడ అగమ్య గోచరంగా ఉంటుందనే విషయం కూడా మీకు ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, అందరూ సహాయ సహకారాలు మేము తీసుకుంటాం. మాకు ఎవరు శత్రువులు లేరు. నేను ఎవరిని కూడా ఎప్పుడు కూడా పొరపాటున కూడా నేను వాళ్ళని చెడ్డ మాటలు మాట్లాడాలి, విమర్శించాను. నేను పాజిటివ్ దృక్పథంతో మేము ఈ కార్యక్రమాన్ని టేకప్ చేస్తాను కనుక దయచేసి సభ్యులందరూ సహకరించాలని మరొకసారి మనస్ఫూర్తిగా వారిని కోరుతూ, కర్నూలు జిల్లా నూతన డీఐజీగా కర్నూలు బి క్యాంప్లోని డీఐజీ కార్యాలయంలో పదవి బాధ్యతలు చేపట్టిన రాయలసీమ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కుమార్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన సొంత ఊరు తూర్పుగోదావరి జిల్లా పోలవరం అని గతంలో గ్రే హార్న్స్ డీఐజీ చేశానని తెలిపారు. శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించి రాయలసీమలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తానని, ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెడతానని ఆయన తెలిపారు. అడిషనల్ ఎస్పీ విజయనగరం, మూడవది వైజాగ్ రూరల్ ఎస్పీ విజయవాడ, ఆ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ వాడరేవుల డైరెక్టర్, సీపోర్ట్స్ డైరెక్టర్, ఆ తర్వాత పీటీఓ తర్వాత ఆక్టోపస్ తర్వాత బెటాలియన్ తర్వాత డిఐజీ గ్రే హార్న్స్, డిఐజీ స్టడీస్ ఎంబీబీఎస్ కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్. అది వారం రోజులు. అడగండి. యాక్చువల్లీ అయితే నేను అది చెప్పగలుగుతా కానీ ఓపిక లేదు. మీరైనా అడిగితే వచ్చినందుకు అడిగిన దానికైనా రాయలసీమలో పనిచేయడం మొదటిసారి అండి. ఈ ఊరు రావటం, ఈ ఊరు గాలి పీల్చడం అయితే మొదటిసారి. రాయలసీమ మీద మీకు ఇక్కడ ఉన్న ఈ ప్రాంతాల్లో మీద అవగాహన తక్కువ అండి. అడగండి, మాట్లాడవుతుంది. సార్ మీ ప్రస్థానం చెప్పండి. ఏమండి? ఫస్ట్ పోస్టింగ్ ఏఎస్పీ వరంగల్ అండి. రెండో పోస్టింగ్ అడిషనల్ ఎస్పీ విజయనగరం, మూడవది వైజాగ్ రూరల్ ఎస్పీ, నాలుగవది డీసీపీ విజయవాడ, ఆ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ వాడరేవుల డైరెక్టర్, సీపోర్ట్స్ డైరెక్టర్, ఆ తర్వాత ప్రకాశం ఎస్పీ, ప్రకాశం తర్వాత పీటీఓ తర్వాత ఆక్టోపస్ తర్వాత బెటాలియన్ తర్వాత డిఐజీ గ్రే హార్న్స్, డిఐజీ కర్నూలు. సార్ మీ నేటివ్ పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం. స్టడీస్ ఎంబీబీఎస్ అండి, కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్. మొదటిసారి అండి. ఈ ఊరు రావటం, ఈ ఊరు గాలి పీల్చడం అయితే మొదటిసారి. ఇక్కడ ఉన్న ఈ ప్రాంతాల మీద అవగాహన తక్కువ అండి. తెలియదు. ప్రకాశం చేసినప్పుడు కొంచెం ప్రకాశనం చేసింది 40 రోజుల్లో ఏం తెలుసు.
ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, కొంచెం రాజకీయ కక్షలు అన్ని పల్లెల్లో దీని మీద ఎటువంటి పరిరక్షణ చేస్తామండి, అన్ని హాస్పిటల్ అన్నీ చేస్తాం, వ్యాక్సిన్ అన్నీ చూస్తాం. ఇల్లందు మండలం సుదిమిల్ల రైతు వేదిక భవనంలో రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులతోటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి కార్యక్రమాన్ని వీక్షించిన రైతులు అనంతరం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రధాన బాణసంచాలు కాల్చి సంబరాలు చేసుకున్న రైతులు. లోన్ 75,000 ఉంది సార్, వడ్డీ పది రుణమాఫీ 75,000 ఉందా? అవును సార్. ఎట్లా అనిపిస్తుంది మొత్తం 75,000 ఒకేసారి? తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుంచడానికి వ్యవసాయ రంగం ఇచ్చేటటువంటి జిఎస్టీ, దీనివల్ల వారి యొక్క జీవన స్థితిగతులే కాకుండా రాష్ట్రం యొక్క ఖజానాన్ని కూడా బాగుందా సార్? బాగున్నారా? 4 ఎకరాలు తప్ప ఒకేసారి చేసి చూపించిన మీలాంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కి, మీలాంటి వాళ్ళకి ఈ మా యువ రైతులు ఎప్పుడు రుణపడి ఉంటాము. అదే విధంగా వ్యవసాయం చేయాలి. లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజును తెస్తాడు. ఆ మాట ప్రకారమే 2 లక్షల రుణమాఫీ, రైతు రుణమాఫీ చేసిన గొప్ప తెలంగాణ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, సంబంధించిన శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, పట్టి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి అందరూ కూడా పేరు పేరు నమస్కారం, ధన్యవాదాలు. చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా ఒక పండుగ వాతావరణం లాగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారు, ఎంపీడీసీలు, వ్యవసాయ అధికారులు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, మాధవరావు గారు, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాలు ఉన్నటువంటి నాయకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు, నమస్కారం. ముఖ్యంగా మోసం చేసి మాటలు భద్రం మాటలు చెప్పినటువంటి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా పాల్గొని ఇంధన పరాజం చెప్పుకొని ఇంధన పరాజంలో ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా రుణమాఫీ అనేది ఒక రైతుల్ని కాపాడినట్టు గొప్ప ప్రభుత్వం కాపాడుతారు కూడా భావించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశం ఎక్కడ లేని విధంగా ఈ రైతు రుణమాఫీ తీసుకురావడం అనేది రైతులందరూ కూడా అదృష్టంగా భావించాలి. ఇప్పుడే ప్రజలు ముఖ్యమంత్రి గారు చెప్పారు, వరంగల్ జిల్లాలో రైతు డిక్లేర్ సభలో
మనందరి జాతీయ నాయకులు నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తామని మంత్రి టీజీ భరత్ అన్నారు. గురువారం 23వ వార్డు శ్రీరామ్ నగర్లో 20 లక్షల రూపాయలతో సీసీ డ్రైనేజీ కాల్వలు, 39 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, 15వ వార్డు చాణక్యపురి కాలనీలో 70 లక్షలతో కమ్యూనిటీ హాలు, 15వ వార్డు బుధవారపేట శ్మశాన వాటికలో 70 లక్షల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు ఎంపీ బస్తీపాటి నాగరాజ్తో కలిసి మంత్రి శంకుస్థాపనలు చేశారు. మొత్తం దాదాపు 2 కోట్ల నిధులకు సంబంధించి మంత్రి ఎంపీ తొలిసారి అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో శుక్రవారం మహాదేవ్పూర్ మండలంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విస్తృతంగా పర్యటించి బొమ్మపూరు శివార్ కోతకు గురైన మందిరం, చెరువుకట్ట, బొమ్మపూరు ఎస్సీ కాలనీలోని దూదేకుల ఒర్రే ప్రాథమిక పాఠశాల, గ్రామ పంచాయతీ, పెద్దపేట వాగు బ్రిడ్జి, వాగు వరద ప్రవాహాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. थोड़ा बहुत उतार सकते हैं, लेकिन बहुत ध्यान रखना है। बस पता नहीं वहाँ पे वो ऊपर का ले लास्ट हाँ लास्ट रिवर्स वाटर పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్, ఓతెల మండలాల్లోని పెద్దరాతుపల్లి, కొలనూరు గ్రామాలలో 170 కోట్ల వ్యయంతో నిర్మించి తలపెట్టిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన, 1,50,00,000తో నిర్మించిన ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రజల ఇబ్బందులు తెలుసుకుని కాంగ్రెస్ మేనిఫెస్టోలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేర్చిన
శ్రీధర్ బాబు ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి ఘనత దక్కుతుంది. ఆయిల్ ఫామ్ సాగుతూ రైతులు అధికంగా బలపడతారని, ఎటువంటి వాతావరణంలోనైనా ఆయిల్ ఫామ్ సాగు అనుకూలంగా ఉంటుందని అన్నారు. आगे नहीं आता सर, आगे भी राइट राइट सर राइट సార్ 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 ఒకసారి పట్టుకోండి సార్ ఒకసారి పట్టుకోండి అది పట్టుకోండి సార్ సార్ ఒకసారి పట్టుకోండి సార్ సార్ ఒకసారి పట్టుకోండి సార్ సార్ ఒకసారి పట్టుకోండి పట్టుకోకుండా ఎక్కువసేపు మాట్లాడుకున్న మీ రైతులతోనే పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఒకటి మనం అందరం సంతోషంగా ఉన్నాం. ఈరోజు 7 నెలలు కావచ్చు, చాలా మంది మధ్యలో అనుమానాలు రేగించింది. ఒక పక్కన ప్రతిపక్షాలకు సంబంధించి ఈ ప్రభుత్వం పనిచేయద్దు, ఈ ప్రభుత్వం పనిచేస్తే పేరు వస్తుంది, ఈ ప్రభుత్వాన్ని పని చేయకుండా చూడాలి, ఈ ప్రభుత్వానికి ఎక్కడ వారు ముందుకు పోతే అక్కడ కాలికి అడ్డం నిలబడదామని ప్రయత్నం చేస్తూ పోతా ఉన్నారు. 7 నెలలు మొదటిగా మొదలైంది మా పొన్నం ప్రభాకర్ గారు, ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి ఉచిత బస్సు ప్రయాణం పెట్టినప్పుడు ఏమన్నారు, ఇది అయితే నా సాధ్యమైనదా అన్నారు. ఏమన్నారు మన మంత్రివర్యులు, 64 కోట్ల మంది ఈ రోజు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తా ఉన్నారు. నిన్ననే రైతు రుణమాఫీ చేయడానికి నాయకత్వం వహించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారు మొట్టమొదటి ప్రోగ్రాంకి వచ్చినారు. నేను నిమిషం చెప్పగానే కూతురు ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వారి స్వాగతించుకోలేకపోతాను. ముందు వర్షంలో పడతలేదు, రైతులు కాదు కదా. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం భారతదేశం చరిత్రలో. అన్న మాట నిలబెట్టుకున్నటువంటి పార్టీగా మే 6 తారీఖు నాడు రైతు డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటలు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం అమలు చేసి పెట్టింది. చాలా మందికి అనుమానం ఉంటే నిన్న కూడా రైతులు చెప్తా ఉన్నారు, నిజంగా ఇది కాదా నిజమా మాకు అవుతుందా అనుకోలే. గతంలో తెలంగాణ వచ్చినాక ఆర్థిక మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో ₹1,00,000 రుణమాఫీని 4-5 కిస్తులుగా ఇచ్చిండ్రు. ఈ రాష్ట్రానికి దేశానికి సరిపోయేటటువంటి ఆయిల్ ఫామ్ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పండించే శక్తి మా రైతాంగానికి ఉంది. ఇప్పటికీ మనం ఈ సంవత్సరం పెట్టుకున్న టార్గెట్ 10 లక్షల ఎకరాలు వేయాలని. కానీ మన దగ్గర కొన్ని లక్షల ఎకరాలు భూమి ఉంది. మనం ఇంకా 70 లక్షల ఎకరాలు భూమి వేసుకోవచ్చు. కాబట్టి దయచేసి రైతాంగం ఆలోచన చేయండి. తప్పకుండా మా ప్రాంత రైతులు నిశ్చింతగా నిర్భయంగా కాలు మీద కాలు వేసుకొని బతుకుతున్నారంటే పామాయిల్ రైతు ఒక్కడికే సాధ్యపడిందని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఎవరైనా వచ్చి చూసారా మా ప్రాంతం? వచ్చారా? రాదు బయట. కాబట్టి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు అందరికీ చెప్తున్నా, ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులు వంశీ గారు యువకుడు, ఆయన 7 నియోజకవర్గాల్లో కూడా 7 పదులు 70,000 ఎకరాలు ఈ సంవత్సరం ఏర్పారు. రాజమహేంద్రవరం రూరల్ రాబోయే ఆగస్టు నెల 10-11 తారీఖున జరగబోయే 31వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కాంపిటీషన్ ప్రారంభం కాబోతున్న సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరెట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో ఈరోజు వారి చేతుల మీదుగా బ్రోచర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గోరెట్ల మాట్లాడుతూ ఆగస్టు 10-11 తేదీలో రాజమండ్రి రివైట్ జంక్షన్ సమీపంలో ఉన్నటువంటి ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరగబోయే స్టేట్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్
కాంపిటీషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా 1500 మంది క్రీడాకారులు ఈ కాంపిటీషన్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకారం ఉండాలని ఆయన కోరారు. వివిధ ప్రాంతాల నుండి వస్తున్న క్రీడాకారులకు వసతి, భోజన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇటువంటి క్రీడలు ఎంతో మంది యువతకు అనేక ప్రభుత్వ కొలువుల్లో స్థానం సంపాదించారని వారిని అందరినీ స్ఫూర్తిగా తీసుకొని యువత అనేక క్రీడల్లో పాల్గొని భావితరాలకు, రాష్ట్రానికి, దేశానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఓకే సార్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు రాజమహేంద్రంలో జరగబోతున్నాయి. ఆగస్టు 10-11 తారీఖుల్లో ఎస్కేవిటి డిగ్రీ కాలేజ్ కాంప్లెక్స్లో వైద్య జంక్షన్ దగ్గర జరగటానికి నిర్ణయం చేశారు. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1500 మంది క్రీడాకారులు దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. దీని అందరూ సహకారం ఇవ్వాలి. ఆరోగ్య లక్ష్యాన్ని చేర్చేదానికి ఇది ఒక మార్గం. మంచి క్రీడాకారులను ప్రోత్సహించే అలవాటు రాజమండ్రి నగరానికి ఉంది. దీన్ని విజయవంతం చేయవలసిన అందరినీ కోరుకుంటూ ఇవాళ సోదరులు ఆందోని గారు, వారి మిత్ర బృందం అంతా కూడా దీన్ని భుజాన మీద తీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. అందరూ సహకరించండి, విజయవంతం చేద్దాం. క్రీడా కేంద్రంగా రాజమహేంద్రాన్ని మార్చడంలో మనందరం కూడా చేయగలుగుతామని విజ్ఞప్తి చేస్తాము. అంతా కూడా ఒక 1500 మంది క్రీడాకారులు పాల్గొంటారండి. అలాగే ఇది స్కూల్ గేమ్స్లో ఉంది, యూనివర్సిటీ గేమ్స్లో ఉంది. మన దగ్గర నేర్చుకున్న పిల్లలు చాలామంది యూనివర్సిటీలో మెడల్స్ సాధించారు. దీనికి ప్రభుత్వ సహకారం చాలా ఉందండి. స్పోర్ట్స్ కోటా ఉంది, మినిస్ట్రీ యూత్ అఫైర్స్లో కూడా దీనికి స్థానం ఉంది, సాయి అకాడమీలో ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గేమ్ని నేర్చుకొని గేమ్ని డెవలప్ చేసుకుంటే ఇటు మీ ఎడ్యుకేషనల్గా, ఫిజికల్గా కూడా మీ లైఫ్ చాలా బాగుంటుందని మేము ఆశిస్తూ ఈ 31వ స్టేట్ ఛాంపియన్షిప్ని కండక్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.